హాయ్ గైస్. జీవితంలో కొన్ని విషయాలు మనకు చాలా మంది చాలా సార్లు చెప్తుంటారు. మనం కూడా చాలా తేలిగ్గా నాకు తెలుసులే అని చెప్పి వెంటనే కొట్టి పడేస్తామనమాట. జస్ట్ మనకు తెలిసుంటే అందరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పే ఈ 6 విషయాలు కూడా మనందరికీ చాలా మంది చాలా సార్లు చెప్పుంటారు. బట్ ఎప్పుడైతే వీటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి, మన రియల్ లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేసి, అర్థం చేసుకుంటామో, మనంతట మనకు అర్థమవుతుందో అప్పుడు అనిపిస్తుంది. అరెరే! ఈ విషయం గురించి వాళ్ళు నాకు చాలా సార్లు చెప్పారు కదా! అప్పుడెందుకు నేను ఈ విధంగా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు నేనేం చేయలేనింకా. అప్పుడు నేను అనవసరంగా ఆ పర్సన్ అలా అన్నాను. ఇప్పుడు ఆయనకి క్షమాపణ చెప్దామన్నా సరే, ఆయనక్కడ లేరు అని జెప్పి చాలా బాధపడుతుంటాం. లేకపోతే మనం చేజార్చుకున్న అవకాశాల లిస్ట్ చూసి మనకే బాధ అనిపిస్తుంటదనమాట. అయ్యయ్యో! అప్పుడు ఇంకొద్ది సార్లు లేకపోతే ఇంకొంత ట్రై చేసుంటే, ఇంకొంత ట్రై చేసుంటే ఖచ్చితంగా వచ్చేది కదా! అని జెప్పి చాలా ఫీల్ అవుతుంటాం అనమాట. సో, అలాంటి విషయాలు కొన్ని నేనైతే బ్రీఫ్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఒక 6 ఐటెమ్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో ఫస్టొచ్చి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యాపీనెస్ అనమాట. కొంతమందుంటారు. చాలా మంది టీనేజర్స్‌లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం మనం. టీనేజర్స్ కన్నా లేకపోతే కొద్దిగా ఇంకా ఒక 30 బిలో ఉన్న వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తుంటాం ఇదెక్కువ. సో, వాళ్ళేమంటే పక్క వాళ్ళని చూసి ఎక్కువ ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. అట్రాక్షన్స్‌కి త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, ఎవరైనా కొద్దిగా అందంగా ఉన్నా, లేకపోతే ఎవరైనా హ్యాండ్సమ్‌గా ఉన్నా సరే, అరెరే! నేనెందుకు అలా లేను? నేనెందుకు అంత అమ్మాయిలైతే ఎందుకు అంత అందంగా లేను? అబ్బాయిలైతే ఎందుకు అంత హ్యాండ్సమ్‌గా లేను? ఎందుకు అంత పొడుగు లేను? అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. కంపేర్ చేసుకొని ఆ విధమైనటువంటి పర్సనాలిటీ లేకపోతే ఆ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ నాలో లేవు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు అటువంటి విషయాల్లో. నేను కూడా అలా ఉంటే బాగుండేది. నా లైఫ్ కూడా వాళ్ళ లైఫ్‌లా ఉంటే బాగుండేది అని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసుకొని చాలా ఫీల్ అవుతుంటారన్నమాట. ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతే అది మనం చాలా చాలా ఫీల్ అవుతాం తర్వాత అంతా కూడా. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ గమనించుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంటుంది. అరెరే! అప్పుడు ఎంత ఫూలిష్‌గా బిహేవ్ చేశాను నేను. వాళ్ళు వేరు, నేను వేరు కదా! నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా! నేను ఎందుకు అప్పట్లో అలా కంపేర్ చేసుకునేవాడిని అని చెప్పి మనం ఎప్పుడైనా సరే ఆలోచించుకున్నాం అంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. సో, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం అయితే నేర్చుకోండి అన్నమాట. ఎప్పుడు కూడా మన యొక్క వ్యక్తిత్వం వేరు, పక్కవారి వ్యక్తిత్వం వేరు. మనం ఎప్పుడు యూనిక్‌గా ఉండాలి. వేరే వాళ్ళలా ఉండాలి లేకపోతే వేరే వాళ్ళని అనుకరించాలి అని చెప్పి ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఏదో పోస్ట్‌లో చూసి నేను కూడా వాళ్ళలా అనుకరిస్తాను. నేను కూడా అవన్నీ కొనుక్కుంటానంటే అనవసరంగా తర్వాత బాధపడేది మనమే అన్నమాట. సో, ఇదెప్పుడు ఫస్ట్ థింగ్ అన్నమాట. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యాపీనెస్. మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం అయితే నేర్చుకోండి అన్నమాట. ఇది చాలా మందికి అర్థం అవ్వడానికే చాలా టైం పట్టేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఫెయిల్యూర్ ఈస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అన్నమాట. చాలా మంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒకసారి ఫెయిల్యూర్ వస్తుంది. ఒక ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో ఫెయిల్ అవుతారు. అయిన వెంటనే అబ్బా! ఇంక వెంటనే వీళ్ళు వీళ్ళు ఓకే. వీళ్ళు నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలన్నా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి ఒకసారి ఫెయిల్యూర్ రాగానే నువ్వేం చేయలేవు ఇంక నీ పని అయిపోయింది. నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా! ఇంకా నీకు ఛాన్స్ ఇచ్చేసాం అయిపోయింది. నెక్స్ట్ ఏదో జాబ్ చూసుకో పో అని చెప్పేసి ఆయన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నా సరే నువ్వు ఫెయిల్యూర్ కాబట్టి ఏం చేయలేవు అని చెప్పి ఒక ముద్ర అయితే వేసేస్తారన్నమాట. వేసేసి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చని దాని మీద ఏదో పెట్టేసి వాళ్ళనైతే పని చేయమని చెప్పి ఎక్కువ ప్రోత్సహించాలి. లేకపోతే వాళ్ళని తినేసి ఆ పనిలో పెట్టేస్తారు. సో, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా అక్కడ చచ్చిపోతుందన్నమాట. కొన్నేళ్ల తర్వాత ఇటువంటి ప్రయాణం ద్వారానే అంటే ఇలా కొన్ని సార్లు ఫెయిల్యూర్స్ ఎదురయ్యి తర్వాత ఒక జాబ్ సాధించారు. లేకపోతే వాళ్ళు అనుకున్న ఫీల్డ్‌లో ముందుకు వెళ్లారు. అన్న వాళ్ళ ఇంటర్‌వ్యూస్ ఆర్ సంథింగ్ ఏదో చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంటుంది. అరె! ఇంకొక్కసారి ట్రై చేసుంటే బాగుండేది కదా! నేను అనుకున్న దాంట్లో ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేసుంటే బాగుండేది కదా! అని చెప్పి అనిపిస్తుంటుందన్నమాట. సో, ఆ ఫెయిల్యూర్ అన్నదాన్ని కొంతమందేమంటే వాళ్ళంతట వాళ్ళే కొంతమంది వాలంటరీగా వదిలేస్తారు. కొంతమందేమంటే ఇన్వాలంటరీగా పక్క వాళ్ళ ప్రోత్సాహంతోటి వాళ్ళని నసబరించలేక లేకపోతే వాళ్ళకున్న ఫైనాన్షియల్ డిపెండెన్సీస్ వల్ల లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల, ఒత్తిడి వల్ల కొన్నిసార్లయితే అవకాశాలనేవి వదిలేసుకుంటారన్నమాట. వీళ్ళు పాపం కొంతకాలం అయిన తర్వాత ఇంకొక్కసారి ట్రై చేసుంటే బాగుండేది కదా! నాకు కొంత టైం ఉంటే బాగుండేది నా దగ్గర. కొంత డబ్బు ఉంటే బాగుండేది నా దగ్గర. నేను కూడా ఇప్పుడు మంచి పొజిషన్‌లో అలా ఉండేవాడిని అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకు తెలిసేటప్పటికి చాలా టైం అయితే అయిపోతుందన్నమాట. సో, ఒక ఫెయిల్యూర్ రాగానే మీరెప్పుడు కూడా మీ దగ్గర అవకాశం ఉంటే మరొక్కసారి ప్రయత్నించడానికి ట్రై చేయండి. లేదు మాకు అవకాశం లేదు. చాలా పరిస్థితులైతే అడ్డొస్తున్నాయి మాకు. మా వల్ల కావడం లేదనుకుంటే అప్పుడు వేరే మార్గాలు చూసుకోండి తప్పితే అనవసరంగా ఎటువంటి హార్డ్ డెసిషన్స్ కూడా ఎప్పుడు తీసుకోవద్దన్నమాట. సో, ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. మీ యొక్క సక్సెస్ వైపుకి ఒక అడుగు ముందు తీసుకెళ్ళేది తప్పితే అక్కడితోటి ఎప్పుడు ఆపేసేది కాదన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంపారిజన్ ఈస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఒక కొత్త బైక్ కొనుక్కున్నారు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతోటి ఒక బైక్ అయితే కొనుక్కున్నారన్నమాట. కొనుక్కొని ఆయన షోరూమ్ నుంచి బయటికి తీస్తుండగానే పక్కన ఉన్న ఒక కార్ షోరూమ్ నుంచి అదే వయసులో ఉన్న ఒక పర్సన్ కార్ అనేది అప్పుడే డెలివరీ తీసుకొని వెళ్తున్నాడన్నమాట. ఈయనకి అంతవరకు ఈయన కష్టపడి డబ్బుతో ఆ బైక్ కొనుక్కున్న ఆనందం కాస్త ఆవిరైపోయి, నేను కూడా కారు కొనుక్కుంటే బాగుండేది కదా! అని చెప్పి ఒక్కసారిగా పక్క వ్యక్తితో కంపేర్ చేసుకొని, ఈయన ఎంతో కలలుగని, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న బైక్‌ని కూడా ఆయనైతే ఆ మూమెంట్‌లో మర్చిపోతాడన్నమాట. ఎందుకంటే ఆ జాయ్, ఆ కంపారిజన్ ఏదైతే ఉందో, ఆయన పడుతున్న ఆనందాన్ని, ఆయన పడుతున్న సంతోషాన్ని తొక్కేస్తుందన్నమాట. మనం రిలేటివ్స్‌లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎవరో పాపం ఏదో కష్టపడి ఎంతో ఒక 50,00,000, 60,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత సంతోషంగా అందరికీ చెప్పాలని చెప్పి ఫోన్‌లు చేస్తుంటారన్నమాట. కొంతమంది కావాలని వీళ్ళెక్కడ ఆనందపడిపోతారని జెప్పి, మాకు తెలిసిన వాళ్ళు కూడా మొన్ననే 1,50,00,000 పెట్టి విల్లా కొనుక్కున్నారు అని జెప్తారనమాట. ఈ విధంగా జెప్తారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాననమాట.
చెప్పగానే పాపం వీళ్ళకేమనిపిస్తుంది, అరెరే! మనం ఏదో ఫ్లాట్ కొనుక్కున్నాం. వాళ్ళు 1,50,00,000 పెట్టి కొనుక్కున్నారట అని జెప్పి, ఒకసారి కంపేర్ చేసుకొని, వాళ్ళకి మనకున్న అవకాశాల లిస్ట్ అంతా మళ్ళా బయటకి తీసుకొని, అప్పట్లో అలా చేసుంటే బాగుండేది. ఇలా చేసుంటే బాగుండేది. అంతా నీ వల్ల జరిగింది, నీ వల్ల జరిగిందని చెప్పి, ఆ ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటామన్నమాట. ఈ విధంగా కంపేర్ చేసుకోవడం వల్ల. కొన్ని సార్లు కంపేర్ చేసుకోవడం బానే ఉంటుంది. మనం కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాం అనే విధంగా కంపేర్ చేసుకుంటే ఓకే. బట్ ఈ విధంగా నెగెటివ్‌గా గనక టర్న్ అయిందంటే, ఖచ్చితంగా మళ్ళా మనం చాలా బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇది అర్థమవ్వడం కూడా మనకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే కంపారిజన్ చేసుకోవడం వల్ల ఎటువంటి యూజ్ లేదన్నమాట. ఆ మూమెంట్‌లో మన వల్ల ఏదైందో అది మనం చేయగలిగాం. దాంతోటి మనం సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి తప్పితే, సంతృప్తి వేరు, సంతోషం మళ్ళా వేరు ఇక్కడ ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సంతృప్తి చెందకుండా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడం ఓకే. బట్ ఆ విధంగా కాకుండా ఆ మూమెంట్‌లో కూడా సంతోషంగా ఉండడం అయితే ఎప్పుడు నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ లెవెల్‌లో కూడా సంతోషం ఉంటుంది. మనం ప్రెజెంట్ మన దగ్గర ఏముంది దాంతోటైతే మనం ఫస్ట్ సంతోషంగా ఉండైతే నేర్చుకోవాలి. మీరు సంతృప్తి చెందకపోతే పర్వాలేదు. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ అంతే తప్పితే ఎవరో ఏదో చేసుకున్నారో, లేకపోతే వాళ్ళేదో ఇంకా మంచి పొజిషన్‌లో ఉన్నారు, వాళ్ళేదో చేస్తున్నారని చెప్పి వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని, మనకు పొజిషన్‌ని కంపేర్ చేసుకునే విధంగా మనకు ఆనందాన్ని తొక్కుకోవడం అయితే ఖచ్చితంగా మనమైతే అవాయిడ్ చేయాలన్నమాట. ఇది కూడా అర్థం కావడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బౌండరీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హెల్తీ రిలేషన్‌షిప్ అన్నమాట. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ జీవితంలో కొంతమందికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. లేకపోతే వీళ్ళంతట వీరే వెళ్లి వేరొకళ్ళ ఫ్యామిలీలో లేకపోతే వీళ్ళకి సంబంధం లేని వ్యక్తుల యొక్క జీవితాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళేదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. సంథింగ్ ఏదైనా చేయాలంటే వాళ్ళ మీద టూ మచ్‌గా వాళ్ళ మీదైతే డిపెండెన్సీ ఉంటుందనమాట. వీళ్ళేది ఇంకా తర్వాత వీళ్ళు సొంతంగా ఒక డెసిషన్ తీసుకోవడం, దాని మీద నిలబడడం ఇవన్నీ చేయలేరు. ఏం కావాలన్నా సరే వాళ్ళ యొక్క ఆసరా ఖచ్చితంగా వీళ్ళకి అవసరం అవుతుంటుందనమాట. సో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నెమ్మది నెమ్మదిగా కోల్పోతూ ఉంటారనమాట. లేకపోతే కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారనమాట. లేకపోతే ఫ్యూచర్‌లో మేమంతా మీకు పాస్ట్‌లో అంతా పని చేశాం గదా! ఈ పని మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ లేకపోతే అనెతికల్ థింగ్స్ చేయమన్నా సరే, ఖచ్చితంగా అటువంటివి చేసి తీరేలా ఒక పరిస్థితొచ్చిందంటే మీరైతే ఖచ్చితంగా చేసి తీరుతారనమాట అట్లాంటివి. మనకు నచ్చకపోయినా సరే కొన్ని పనులైతే చేయాల్సొస్తుందనమాట. నో చెప్పలేరనమాట వాళ్ళకి. సో, ఇటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఏమంటే కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగా ఆలోచించుకుంటారు వాళ్ళు. అరెరే! నేనప్పుడు కొద్దిగా నో చెప్పుంటే బావుండేది. వీళ్ళని కొద్దిగా లిమిట్‌లో పెట్టుంటే బావుండేది. వీళ్ళతో నేను కొద్దిగా ఎక్స్‌పోజర్ తగ్గించుంటే బావుండేది. కమ్యూనికేషన్ కొద్దిగా తగ్గించుంటే బావుండేది. నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదు. చాలా బావుండేదని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటామనమాట. సో, ఇది కూడా మనకి నెమ్మదిగా మనంతట మనకు అర్థమవుతుంది తర్వాత. అలా చేసుంటే బావుండేది కదా! అని చెప్పి. సో, ఇది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు మనకి. బట్ మనకు అర్థం కాదు. మనంతట మనం ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మనకు అర్థం కాదనమాట. అండ్ తర్వాతొచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదెప్పుడు కూడా. టైమ్ ఈస్ అవర్ మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ ఎప్పుడు కూడా. చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏదో పనిస్తారు వాళ్ళు. అది చూసుకుందాంలే ఇప్పుడేముంది. లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా చేయాలి. చాలా మంది చెప్తుంటారు. చదువుకున్న వయసులో చదువుకోవాలి, ఉద్యోగం చేసే వయసులో చేయాలి. లేకపోతే పని చేసే వయసులో చేయాలని చెప్పి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏం కాదులే మళ్ళా చూసుకోవచ్చులే అని చెప్పి కొన్ని కొన్ని వాయిదా వేసేస్తూ ఉంటారనమాట. సో, చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయరనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే కొంతకాలం గడిచిన తర్వాత మనం ఏవైతే అవకాశాలు కోల్పోయామో, అటువంటివి వేరే వాళ్ళు అందిపుచ్చుకొని ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, ఆ టైంలో నేను కూడా అలా చేసుంటే బాగుండేది కదా! నేను కూడా బాగా చదువుకునుంటే బాగుండేది కదా! అటువంటి ఉద్యోగానికి నేను కూడా వేరే చోటుకి వెళ్ళుంటే బాగుండేది కదా! అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి టైంలో మనం దాన్ని మిస్ చేసుకున్నాం. మనంతట మనమే మిస్ చేసుకున్నాం. ఎవరి తప్పు లేదు దాంట్లో. సో, వాళ్ళతో మనం చూసుకుని అరెరే! నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, వాళ్ళ లైఫ్ ఏంటి అంత బాగుందని చెప్పి ఆ విధంగా చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, ఇది కూడా ఎవరో మనం చాలా సార్లు చెప్తూ ఉంటారు. టైం వేస్ట్ చేసుకోకు నాన్న. చదువుకోవాలి. లేకపోతే ఏదైనా పని చేసుకోవాలి. లేకపోతే సంథింగ్ ఏదైనా చెయ్యి. అంతే తప్పితే ఈ విధంగా చెయ్యకు, అటు ఇటు తిరగకని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అప్పుడు మనం వినం. నీట్‌గా తీసి పక్కన పెట్టేస్తాం వాళ్ళు. పక్కన పెట్టేసి నాకు తెలుసులే ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి కరాకండిగా మొహమే చెప్పేస్తాం. బట్ కొంతకాలం అయిన తర్వాత మనం కష్టపడుతున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ మనకైతే వినిపిస్తూ ఉంటాయన్నమాట. అరెరే! అప్పుడు అది చేయాల్సింది కదా! టైం దాటిపోయింది అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఏమంటే వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని చెప్పి. బట్ అవతల పక్క వ్యక్తికి క్షమాపణ చెప్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. బట్ వాళ్ళకేమంటే చెప్పడానికి ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళేమంటే ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటారు. మళ్ళా చూద్దాంలే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్దాంలే అని చెప్పి ఆగిపోతుంటారన్నమాట. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సమయం అనేది అందరికి ఒకలానే ముందుకెళ్తుంటుంది. ఒకానొక టైంలో మీరు చెప్పాలనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సన్ అక్కడ ఉండకపోవచ్చు. ఆయన జీవించి ఉండకపోవచ్చన్నమాట. అప్పుడు మీరు చాలా చాలా బాధపడతారు. సో, మీకు ఎవరికైనా సరే ఒక సారీ చెప్పాలి. సంథింగ్ ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఏదైనా అభినందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మీకు అనిపించిన వెంటనే చెప్పేసేయనమాట ఏదైనా సరే. ఎందుకంటే ఎప్పుడు జీవితం ఎవరికెలా ఉంటుందో తెలీదు కదా! సో, ఆ మనిషి ఎదురుగుండా తిరిగే మనిషి రేపుండొచ్చు. లేకపోతే ఉండకపోవచ్చు కూడా. సో, మీకెప్పుడైనా అని అనిపించిందంటే టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మీకేమైనా అనిపిస్తుందంటే వెంటనే చెప్పడానికైతే ట్రై చేయండనమాట. అండ్ చివరగా వచ్చేసి హ్యాపీనెస్ ఈస్ ఎ చాయిస్. బట్ నాట్ ఎ డెస్టినేషన్ అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. హ్యాపీనెస్ అనేది ప్రతి ఫేజ్‌లో మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఫేజ్‌లో కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏదో ఈ 30 ఏళ్ళు కష్టపడిన తర్వాత, 40 ఏళ్ళు కష్టపడిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. అంతవరకు నేను కష్టపడాలి. అంతవరకు కష్టపడుతూనే ఉండాలి. అంత కష్టపడేసి ఇన్ని కోట్లు సంపాదించిన తర్వాత నేనైతే హ్యాపీగా ఉంటానని చెప్పి ఎక్కడ ఉండదన్నమాట. ప్రతి మూమెంట్‌లో మనం జీవిస్తున్న ప్రతి మూమెంట్‌లో, ప్రతి ఫేజ్‌లో, మీరు కష్టపడుతున్న, సుఖపడుతున్న ప్రతి ఫేజ్‌లో కూడా మీరైతే
హ్యాపీనెస్ అనేదాన్ని ఎప్పుడు వెతుక్కోవచ్చనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ 6 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీటినైతే మీకెవరైనా చెప్పినా సరే వాటినైతే అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. లేదు మా అంతట మాకు అర్థమైతేనే గాని మేము చేయము. మాకు అర్థం అవ్వాలి, మాకు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి, మేము చూస్తామంటే ఆ లోపలనే చాలా సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. సో, టైం ఎప్పుడు కూడా మళ్ళా తిరిగి వెనక్కి రాదు. సో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.